జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు రాజకీయంగా ఇబ్బందులు మొదలయ్యాయా? ఇక నుంచి ఆయనకు సవాళ్లు ఎదురుకాబోతున్నాయా? ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నుంచి విమర్శలు సంజయ్ కుమార్కు పెద్ద తలనొప్పిగా మారాయా? ప్రస్తుతం జగిత్యాల ఎమ్మెల్యే పద్మవ్యూహంలో చిక్కుకున్నారా? రాజకీయ పద్మవ్యూహం నుంచి బయటపడతారా, లేక మరో అభిమన్యుడు అవుతారా? మూడు పార్టీల నుంచి వస్తున్న ఈ మూకుముడి దాడులు ఆయన ఎలా ఎదుర్కొంటారు? జగిత్యాల రాజకీయ పరిణామాలపై ఓ లుక్కేద్దాం. జగిత్యాల రాజకీయాల్లో ఒకప్పుడు సైలెంట్ ప్లేయర్గా కనిపించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇప్పుడు మాత్రం ప్రతిరోజూ వివాదాల తుఫాన్లో చిక్కుకున్న నాయకుడిగా మారిపోయారు. రాజకీయాల్లోకొచ్చిన తొలి దశలో ఆయన ప్రయాణం చాలా సైలెంట్గా సాగింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేశారు. అప్పటి ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక చొరవతో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డికి చెక్ పెడుతూ మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయాన్ని సాధించారు. ఆ సమయంలో సంజయ్ కుమార్ పేరు పెద్దగా వివాదాలకు దూరంగానే ఉండేది. ఎమ్మెల్యేగా మొదటి పదవీ కాలంలో ఆయన తన పని తాను చేసుకుంటూ ఎలాంటి పెద్ద వివాదాలకు తావివ్వకుండా సైలెంట్ మోడ్లోనే రాజకీయాల్ని కొనసాగించారు. కానీ తెలంగాణలో జరిగిన తాజా అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి బలంగా వీచిన సమయంలో కూడా బీఆర్ఎస్ తరపున మళ్లీ పోటీ చేసి కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డిపై రెండోసారి గెలుపొందారు సంజయ్ కుమార్. అయితే అదే విజయంతో ప్రారంభమైన రాజకీయ మలుపు ఇప్పుడు ఆయనకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే రెండోసారి బీఆర్ఎస్ నుంచి గెలిచిన వెంటనే సంజయ్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం జగిత్యాల రాజకీయాల్లో పెద్ద దుమారం రేపింది. ఈ చేరికతో మొదలైన వివాదాలు ఇప్పటికే ఆయన్ను వెంటాడుతూనే ఉన్నాయి. అప్పటినుంచి ఆయనపై ఫిరాయింపు ఎమ్మెల్యే అనే ముద్ర గట్టిగానే పడిందని అంటున్నారు. ఇక అనైతిక చేరికలు కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదని అప్పుడే బహిరంగంగా ప్రతిఘటించిన ఆ పార్టీ నేత జీవన్ రెడ్డి ఇప్పటికీ అదే స్వరాన్ని కొనసాగిస్తున్నారు. సంజయ్ కాంగ్రెస్లోకి వచ్చినప్పటికీ జీవన్ రెడ్డి వర్గం మాత్రం ఇప్పటికీ ఆయన్ను పూర్తిగా అంగీకరించలేదనే టాక్ వినిపిస్తోంది. దీంతో జగిత్యాల రాజకీయాల్లో జీవన్ రెడ్డి, సంజయ్ మధ్య రాజకీయ రావణ కాష్టం ఇప్పటికీ మండుతూనే ఉంది. అవకాశం దొరికినప్పుడల్లా జీవన్ రెడ్డి ఎమ్మెల్యేపై ఒంటికాలి మీద లేచి విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ విమర్శలు కూడా సాధారణ రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా వ్యక్తిగత ఆగ్రహంతోనే వినిపిస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే సంజయ్ ఎదుర్కొంటున్న విమర్శలు ఒక్క కాంగ్రెస్ వర్గం నుంచే కాదు, బీఆర్ఎస్ నుంచి కూడా విమర్శల జడివాన తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరడం ఆ పార్టీ నేతలకు ఇంకా జీర్ణం కావడం లేదు. ఇదే నేపథ్యంలో ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో సంజయ్కి వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య జరిగిన ఆ ఘర్షణ అప్పట్లో పెద్ద రాజకీయ చర్చకు దారితీసింది. ఇక అక్కడితో ఆగలేదు వివాదాల పరంపర. ఇటీవల తన పక్క నియోజకవర్గమైన కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్తో కూడా జగిత్యాల మెడికల్ కాలేజ్ అంశంపై కొత్త వివాదం రాజుకుంది. మెడికల్ కాలేజ్ స్థాపన విషయంలో ఇద్దరి మధ్య రాజకీయ ఆరోపణలు తీవ్రంగా మారాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో సంజయ్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇక తాజాగా ఈ వివాదాల జాబితాలో బీజేపీ నేతలు కూడా చేరిపోయారు. ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్తో సంజయ్ కుమార్ మధ్య మాటల యుద్ధం కొత్త రాజకీయ హీట్కు కారణమైంది. ఆశ్చర్యకరంగా మొదట్లో ఈ ఇద్దరి మధ్య సఖ్యతే కనిపించింది. జగిత్యాల ప్రాంతానికి కేంద్రీయ విద్యాలయం తీసుకురావాలని ఇద్దరూ కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం, అలాగే ఢిల్లీలో బీజేపీ కేంద్ర మంత్రుల్ని కలిసి విజ్ఞప్తి చేయడం అప్పట్లో రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. కానీ ఆ సఖ్యత ఎక్కువ కాలం నిలవలేదు. తాజాగా జగిత్యాలలో బీజేపీ నాయకురాలు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణితో కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్లో ఎంపీ ధర్మపురి అరవింద్ ఎమ్మెల్యే సంజయ్పై ఘాటైన విమర్శలు చేశారు. కేంద్రీయ విద్యాలయాన్ని తనకు చెందిన పొలాలు, స్థలాలు ఉన్న ప్రాంతంలో పెట్టించి తన ఆస్తుల విలువ పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
అంతేకాదు కోవట్టు రాజకీయాలు తన దగ్గర నడవవని కూడా అరవింద్ హెచ్చరించడం హాట్ డిస్కషన్స్కి దారితీసింది. అయితే ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడంలో కూడా సంజయ్ కుమార్ వెనకడుగు వేయలేదు. మరుసటి రోజే జగిత్యాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి ఎంపీ అరవింద్పై తీవ్రంగా స్పందించారు. కుల మతాల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని నడపడం బీజేపీ రాజకీయ శైలి అని విమర్శించారు. జగిత్యాల అభివృద్ధి విషయంలో ఎందుకంత చిన్నచూపు చూస్తున్నారని అరవింద్ని ప్రశ్నించారు. అన్ని పార్టీల నాయకులు తనను ఎదుర్కోలేకనే తనపై అకారణ ఆరోపణలు చేస్తున్నారని కూడా సంజయ్ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్గా మారింది. మొత్తానికి ఇప్పుడు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పరిస్థితి రాజకీయంగా అత్యంత సంక్లిష్టంగా మారింది. గెలిచిన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యే అంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ, మరోవైపు చేరిన కాంగ్రెస్ పార్టీలోనే జీవన్ రెడ్డి వర్గం నుంచి వ్యతిరేక స్వరాలు వినిపిస్తూ, ఇంకోవైపు బీజేపీ నేతలు ఎంపీ అరవింద్, భోగ శ్రావణి లాంటి నాయకుల నుంచి ఎదురుదాడులు కొనసాగుతూ ఉండడంతో మూడు వైపుల నుంచి ఒకేసారి రాజకీయ ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. మరి వీటన్నిటినీ ఆయన ఎలా ఎదుర్కొంటారు? ఈ రాజకీయ తుఫాన్లో నిలబడగలరా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాబోయే రోజుల్లో జగిత్యాల రాజకీయ క్రీడా మైదానంలో మరిన్ని కొత్త మలుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాజకీయ పోరులో చివరికి ఎవరి ఆట పైచేయి సాధిస్తుందో, ఎవరి వ్యూహం పనిచేస్తుందో వేచి చూడాల్సిందే.